ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఈ హోలీ పౌర్ణిమ రోజు ఆ రోజు గ్రహణం ఉందమ్మా, చంద్రగ్రహణం. ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అమ్మా, మనకి పంచాంగాల్లో అయితే కనుక ఈ గ్రహణం సూచన ఎక్కడా ఏం లేదు. కానీ మాధ్యమాల వల్ల రకరకాలుగా పోస్టింగ్లు జరుగుతున్నాయి. దానివల్ల చాలామంది కూడా ఈ ప్రశ్న, ఈ సందేహాలు, ఈ అనుమానాలు వస్తున్నాయి. అయితే ఏంటంటే దేహం ఉన్నంతసేపు సందేహం తప్పదు కదా. ఆ సందేహ నివారణ, నివృత్తి కూడా మనం చేయాల్సిన పని ఉంది. కాబట్టి మనకి కనిపించినటువంటి గ్రహణాన్ని మనం ఆచరించాల్సిన పని లేదు. అది ఫస్ట్. రెండవది ఏమిటంటే కనుక ఇక పట్టు స్నానం, విడుపు స్నానం ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మూడో విషయం ఏంటంటే కనుక గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, అంటే ఏంటంటే 3వ నెల, 4వ నెల, 5వ నెల, అలా 9 నెలల వరకు వాళ్ళు గ్రహణం ఉన్నా లేకపోయినా కూడా, మనకి వచ్చినా లేకపోయినా కూడా భయపడతారు. కాబట్టి ఆ రోజున తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎందువల్ల అంటే కనుక గ్రహణం ప్రపంచంలో ఎక్కడ పట్టినా కూడా గ్రహణమే అంటారు. కాబట్టి ఇంకొకటి అనరు కదా, కనిపించినా కనిపించకపోయినా గర్భిణీ స్త్రీలు గమ్మున పుట్టబోయే బిడ్డకి ఏవైనా లోపాలు, గ్రహణం మురులు లేకపోతే ఏమైనా జన్యుపరమైన లోపాలు వస్తాయేమోనని కంగారు పడతారు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా, అంతకన్నా వేరే ఏం లేదమ్మా. తర్వాత ఏంటంటే కనుక పెద్దవాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు ఏ విధంగానే ఏం పాటించక్కర్లా. పట్టు స్నానాలు లేవు, విడుపు స్నానాలు లేవు, గ్రహణం అనేది లేదు అని చెప్పుకోవచ్చు. హోళీ పూర్ణిమ చక్కగా హోళీలు ఆడుకుంటారు, ఎంత ఆనందంగాని. ఆనాడు కృష్ణ పరమాత్మ గోపికలతో కూడి ఒక కేళి జరిపాడు. అంటే ఏమిటి, అదంతా కూడా గోపాలకులు, గోపికలు, గోపాలుడు చేసినటువంటి ఆనంద హేళ హోళీ. అలాంటి పౌర్ణమి రోజున ఆనందంగా ఆటపాటలతోటి సంతోషంగా ఉంటారు. ఈ గ్రహణం గోల ఏమిట్రా బాబు అని తలపట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి లేదు కదా, ఏమిటి సంగతి అని ఆలోచించే వాళ్ళు. అందువలన ఏంటంటే కనుక ఈ హోళీ పూర్ణిమ రోజున ఎవ్వరూ కూడా ఏ విధమైన ఇబ్బంది పడక్కర్లేదు. అప్పుడు మనకి ఏంటంటే కనుక ఈ చంద్రుడు ఏ రాశుల్లో ఉన్నాడు అనేది చూసుకొని పౌర్ణమి రోజున ఆయా రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు, అంతకన్నా వేరే ఏం లేదు. అమ్మ, ఇప్పుడు మనం గ్రహణం ఒకవేళ ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్ అనేది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదమ్మా? రెస్ట్గా పడుకోవాలి, చక్కగా భోజనం చేసుకొని. గ్రహణం లేదు ఉందనుకుంటే చక్కగా ప్రొద్దున భోజనం చేసుకుని 10 గంటల లోపల 9 గంటలకు అలా పొద్దున భోజనం. సాయంత్రం కూడా గ్రహణం 3 గంటల వరకు ఉంటుంది అనుకో, సపోజ్. అంటే మాధ్యమాల్లో చూసిన దాన్ని బట్టి 10 నుంచి 3 అన్నారు, మనకు కనపడదు. మనం ఆ మధ్యలో ఏం తిరగకుండా ఉంటే చాలు, అంతే సరిపోయిందంతే. అంతకన్నా అసలు లేని దానికి ఇంక అసలు మనం జాగ్రత్తలు ఎందుకురా బాబు, భగవంతుడా ఏమిటి తలకాయ నొప్పి అని అందరూ తలపట్టుకుంటున్నారు ఇప్పుడు. కానీ వీళ్ళందరూనేమో ఏంటంటే అయ్యో గ్రహణం ఒకటి కదండి, ఏం చేయాలి అంటున్నారు. అయితే ఏంటంటే చంద్రుడు ఏ రాశుల్లో ఉన్నాడా అన్నది మనం కొంచెం పరిగణలోకి తీసుకుంటే 23వ తారీఖు 24వ తారీఖునైతే కనుక చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు. చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి గర్భవతులు ఎవరైనా ఉంటే కనుక మఖ, కుబ్బ, ఉత్తర ఈ నక్షత్రాల వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే లగ్నాత్తు పడుతుంది కదా, అంటే జన్మ చంద్రుడే కదా అక్కడ ఉన్నాడు. అందువల్ల ఈ యొక్క సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది. అదేవిధంగా చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారు, అంటే అది 4వ స్థానం కాబట్టి వృశ్చిక రాశి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కుంభరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తదిమా వాళ్ళందరికీ మధ్య ఫలాలు, తర్వాత ఏమి తేడా లేకుండా. అసలు మనకి లేదు కాబట్టి ఈ మాట కూడా చెప్పుకోకర్లేదు, కానీ మీరు అడిగారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. అంతకన్నా ఇంకేం లేదమ్మా. కంగారు పడద్దు, చక్కగా హాయిగా ఆనందంగా ఉండండి. ఆలోచనలు ఏం చేసుకోకండి. పట్టమే చేసుకుని ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని దివ్యమైనటువంటి నామాలు చేసుకుంటూ ఉండండి. ప్రశాంతంగా నిద్రించండి, హాయిగా ఉండండి, డౌట్ పెట్టుకోకండి.
చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.